కొంతమంది ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, మనకి చెడ్డ బుద్ధి అయినా మంచి బుద్ధి అయినా భగవంతుడే ఇవ్వాలి కదా, మరి అసలు చెడ్డ బుద్ధి ఎందుకు ఇవ్వాలి? ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ నాస్తికులు అడిగేటువంటి ప్రశ్నలు అన్నీ ఇట్లానే ఉంటాయి. ఓకే, మీకు ఇప్పుడు మీకు అదే మీరు మంచిగా ఎట్లా తీసుకోకూడదు. ఇప్పుడు మీకు మంచి ఆలోచన చేసేటువంటి తత్వము భగవంతుడే ఇచ్చాడు, చెడు ఆలోచన చేసేటువంటి తత్వము భగవంతుడే ఇచ్చినప్పుడు మీరు మంచి ఆలోచన చేయొచ్చు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ముందర మనము గడ్డేను అన్నం పెడతామండి, ఏం తింటాం మనము? అన్నమే తింటారు. గడ్డి ఎవరు తిన్నారు కదా. మరి ఆలోచన ఇక్కడ ఎందుకు లేదు? దేవుడు దాంట్లో దేవుడు ఎందుకు మీకు చెడును సృష్టించకుండా మంచిని మాత్రమే సృష్టించాలి కదా. ఇట్లాంటి కొన్ని చాలా సమస్యలు, చాలా అపోహలు మన సనాతన ధర్మం మీద ఉన్నాయి. దీనికి తోడు మూఢనమ్మకాలు. కొబ్బరికాయ అట్లా పగులితే ఏంటి ఫలితము, ఇట్లా పగులితే ఏంటి ఫలితము, దీపాలు ఎన్ని వత్తులు పెట్టి వెలిగించాలి, ఇట్లాంటివన్నీ. అసలు సనాతన ధర్మం చెప్పింది ఏంటంటే